వందనములు సూర్యచంద్ర వందనములు వందనములు వందనములో సూర్యచంద్ర వందనములో వందనములు వందనములు సూర్యచంద్ర వందనములు వందనములు వందనములో సూర్యచంద్ర వందనములో వందనములు పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా. మీ అన్న పేరు చెప్పండి నా బాలా నరక మనవి జావిరంగనేలా సామలా వారికి మా అన్న సూర్యుడాని అవనిలో విలుదూరమ్మ మా అన్న సూర్యుడాని మాయన్న సూర్యుడాని అవనిలో విలుదూరు బాల మాయన్న సూర్యుడాని అవనేలా వందిర బాల మాయన్న సూర్యుడాని వన్నాదమ్ముడము మేము ఎడబాసిమి వరవిలోన వన్నాదమ్ముడము మేము వన్నాదమ్ములమో ఎడవాసిని వడవిలోన వన్నాదమ్ములమో మేము వెడవాసే వడవిలోన వన్నాదమ్ములమో మేము జావిరజనేలా సామలా వారికి ఓ చిన్ని బాల మా అన్న పేరు మాత్రము జనులు మాత్రం సూర్యుడు అంటారు. ఇద్దరు అన్నదమ్ములం కరెంట్ పడివేకి వచ్చినాం కానీ అక్కడ మాత్రం ఇద్దరు అన్నదమ్ములు ఎడవాసినాము తల్లి. అట్లా ఎడవాసిరా మీరు? అవును. వారికి ఎట్లు ఎడవాసినారు ఏర్పాటించు నీవు ఎట్లు ఎడవాసినారు ఏర్పాటించి బాలేదో ఎట్లు ఎడవాసినారు ఏర్పాటించు బాలా నీవు ఎట్లు ఎడవాసినారు ఏర్పాటించి బాలేవో ఎట్లు ఎడవాసినారు ఏర్పాటించు మీ బాలా నీవు నేమైనా ఏర్పటించు మీ బాలా నీవు మేమైనా నేదామో బాలా నీవు మేమైనా నేదామో ఏర్పటించే బాలా లేవో సామలా వారికి ఏమనుకుంటే అన్నదమ్ములు ఎట్లా ఎట్లా ఎడవాసినారు మాతో తెలుపు కదా. అదే విధంగా జావిరంజనేలా సామలా వారికి పాపకరము నీ బాధాలకు పరివరమికి వస్తి మమ్మ పాపకరము నీ బాధాలకు పరివరమిగమమ్మ పాపకరము నీ బాధాలకు పరివరమికి వస్తి మమ్మ పాపకరము నీ బాధాలకు పరివరమికి వచ్చేవమ్మ పాపకరము నీ బాధాలకు జలములైతే ఎత్తినాడు ఎక్కడికి వెళ్ళినాడు జలములైతే తెచ్చినాడు ఎక్కడికి వెళ్ళినాడు జలములైతే తెచ్చినాడు తిరిగి తిరిగి నేను గొల్లపూరికి వెళ్ళినాను తిరిగి తిరిగి నేను గొల్లపూరికి వచ్చేరాను తిరిగి తిరిగి నేను జయరంజనేలా సామలా వారికి అమ్మా ఏమంటున్నావు ఆ యొక్క మాత్రము పాపకరుని బాధలకు ఈ అడవికి వచ్చినాం తల్లి. ఈ అడవిలో మాత్రం మా అన్న ఆగమైపోయిండు. తిరుక్కుంటా ఆ యొక్క బోయిలు మాత్రము ఈ యొక్క ఊరికి దొరకొచ్చిరు తల్లి. జయవేళ సామలా వారికి పాపకరముడు మంత్రి మిములా బదలెందుకు పెట్టే బాలా పాపకరముడు మంత్రి మిములా బదలెందుకు పెట్టే రాడా పాపకరుడు మంత్రి మిములా బదలెందుకు పెట్టే బాలా పాపకరముడు మంత్రి మిములా బదలెందుకు పెట్టే రాడా పాపకరుడు మంత్రి మిములా మిమ్ముగన్న తల్లిదండ్రుల పేరు మగు జలపు బాలా మిమ్ముగన్న తల్లిదండ్రుల పేరు నాకు జలపు బాలా మిమ్ముగన్న తల్లిదండ్రుల పేరు మగు జలపు బాలా మిమ్ముగన్న తల్లిదండ్రుల పేరు నాకు జలపు బాలా మిమ్ముగన్న తల్లిదండ్రుల సామలా వారికి ఓ బాలా ఆ పాపకర్ముడు మంత్రి ఎందుకు బాధలు పెడుతుండు? మేము కన్నదండ్రుల పేరు నాకు తెలుపు కదా. అదే విధంగా జావిరంజనేలా సామలా వారికి అయ్యో దేవాసులామో మందరాజు తనయులామో అయ్యో దేవాసులామో మందరాజు కమరులామో అయ్యో దేవాసులామో మందరాజు కమరులామో అయ్యో దేవాసులామో మందరాజు కమరులామో అయ్యో దేవాసులామో తల్లి విమలంగి
నన్ను చంద్రుడందురమ్మ తల్లి విమలంగి దేవి మరలిలో రందోరమ్మ తల్లి విమలంగి దేవి కోటలైతే గట్టిరమ్మ దైతులు జనమించిరమ్మ కోటలైతే గట్టిరమ్మ దైతులో జలమించేరమ్మ కొడలైతే గట్టినరమ్మ సామ్లారికి అమ్మా ఏమంటున్నావు? ఆ యొక్క అయ్య తప్పులమ్మన మాత్రము మా దైతులు మాత్రం కోటలు కట్టిరట మా నాన్న నాన్న పేరు మాండవరాజు మా తల్లి పేరు విమలాంగి దేవి అంటారు అక్కడ మాత్రం మా నాన్న కోటలు కట్టిరట కోటలు కట్టగానే అక్కడ మాత్రం కోటల దైతులు కుట్టిరట తల్లి జైరైనా సామ్లావరికి దైదులు జనమిస్తే బాలా మీకు భయమెందుకు బాలా దైదులు జనమిస్తే బాలా మీకు భయముందుకు బాలా దైతులో జలమిస్తే బాలా మీకు భయమెందుకు బాలా దైదులు జనమిస్తే బాలా మీకు భయముందుకు బాలా దైతులో జలమిస్తే బాలా సందేహములు లేక సరగుణ గెలుపు బాలా సందేహములు లేక సరగోనాగరపోవాలా సందేహములో లేక ఏవేళ సామ్లావరికి ఓ బాలా దైతులు జన్మిస్తే మీకు భయం ఎందుకు నాకు తెలుపు కదా అలా అంటుంటే అమ్మా నదొక మనవి జా విరంజనేల సామ్లాకి వరములు అడిగేనాట ఒక తల్లిని పుట్టిన వారిని వరములు అడిగేనాట ఒక తల్లి వచ్చిన వరలే వరమోన బడిగేనాట ఒక తల్లి పుట్టిన వారిని వరములు అడిగేనాట ఒక తల్లికి వచ్చిన వరలే వరమోన బడిగేనాట పుత్రులను ఇవ్వమంటే తల్లి మమ్ముల బడికి పంపే పుత్రులను ఇవ్వమంటే తల్లినమ్మే బడికి పంపే తిథులను ఇవ్వమంటే తల్లి మమ్ముల బడికి పంపే పుత్రులను ఇవ్వమంటే తల్లి మమ్ముల బడికి పంపే తిథులను ఇవ్వమంటే జావిరంజనేల సామ్లారికి అక్కడ మాత్రము ఆ కోటలకు మాత్రము అరములు అడిగి ఒక్క తల్లి కొట్టిన వాళ్ళని అరములు అడిగిరట ఆ వరం అడిగితే ఇక్కడ ఉంటే బాలలు చచ్చిపోతారని మా యొక్క తల్లి మాత్రము కారణ పడికి పంపిందమ్మా వారికి అయ్యో మీకు ఇట్టి బాధలో వచ్చిన బాల అయ్యో మీకు ఇట్టి బాలాలో వచ్చే బాలా అయ్యో నీకు ఇట్టే బాధలో వచ్చిన బాల అయ్యో మీకు ఇట్టి బాలాలో వచ్చే బాలా అయ్యో నీకు ఇట్టే మా చిన్ని పుత్రికను కథమ్మను చేసుకో మా చిన్ని పుత్రికను బాలాలో కాను కథమ్మను చేసుకో మా చిన్ని పుత్రికను అయ్యయ్యో మీకు ఇన్ని బాధలు వచ్చినాయా మాకైతే ఒకటే బిడ్డ ఉండే చేసుకోండి కదా అలా అంటుంటే అబ్బోయిల్లారా జావిరంజనేల సామ్లారికి వన్నాలే నిధి లగ్నం నేనెట్లా ఎత్తుకుంటూ వన్నాలే నిధి లగ్నం నేనెట్లా ఎత్తుకుంటూ వన్నాలే నిధి లగ్నం తల్లిదండ్రి లేని లగ్నం తగదయ్యా పోయున్నారా తల్లిదండ్రి లేని లగ్నం తగదయ్యా పోయున్నారా తగదయ్యా పోయున్నారా తల్లిదండ్రి లేని లగ్నం వన్నాలే నిధి లగ్నం నేనే ఎత్తుకుందో వన్నాలే నిధి లగ్నం మా అన్న మాత్రం నన్ను విడిచబెట్టి కరోనా పరిధిలో ఆగమైపోయినాడు మా అన్న లేని లగ్గం నేను ఎలా చేసుకుందు చేసుకోను తల్లిదండ్రులు ఏని లగ్గము ఎట్లా తగదయ్య పోయిలారా ఆ మాట అనకండి అట్లనా అవును చిన్ని బాలా వినుమే తెలుపేదార తామాట చిన్ని బాలా వినుమే తెలుపేదార తామాట చిన్ని బాలా వినుమే నీ అన్న ఎక్కడున్నా మేము జాడలు తెచ్చేరాము నీ అన్న ఎక్కడ
పోయిలారా నువ్వు బాధ ఎందుకు పడుతున్నావు? ఇక్కడనే ఉండు కదా, మీ అన్న జాడవైతే మేము తెస్తాం కదా. అలా అంటుండ్రా పోలీలారా నోక మనవి జావిరజనేలా సామ్లా వారికి నువ్వు చెప్పినాటే ఇక్కడ ఉండేరాలో మీరు చెప్పినాటే ఇక్కడ ఉండేరాలో లేవో చెప్పేరాటే ఇక్కడ ఉండేరాలో మీరు చెప్పినాటే ఇక్కడ ఉండేరాలో లేవో చెప్పేరాటే ధరణీయ రామోపల్లి దామోని వెళ్తే ఉంటే ధరణీయ రామోపల్లి మీరు ఉండమన్నది ఒక వికాత అయింది కానీ మా అన్నల దాడలు తెస్తా అన్నారు కదా, అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు చెప్పినట్టు మీ ఇంటికన్నే ఉంటాను, మా అన్నను మాత్రం ఇంకా రండి పోయిలారా. ఓ బాలా చంద్ర, మీ అన్న ఏ విధంగా మాకు తెలుపు కదా. పోయిలారా మా అన్న ఏ విధంగా ఉంటాను అంటున్నారా? మా అన్న మాత్రం నా తిరువలో ఉంటాడు, జగవంతుడై ఉంటాడు. నేను ఎలా ఉన్నాడో అలా ఉంటాడు. మా అన్నకు మాత్రం నాకు మాత్రం 9 కిరీటాలు ఉన్నాయి, మా అన్నకు మాత్రం 12 కిరీటాలు ఉంటుంది. అదే మా అన్నకు గుర్తింపు. పోయిలారా కుసుమపురం పోదామా? అదే విధంగా వెళ్దాం. పదరా పోదాం వీరన్నా, పోదాం మనం కుసుమపురం. మరి అయిపోయింది మన పని వచ్చింది. మా దేవ చెంబో కాశీ అన్నపూర్ణ గంగా, మా దేవ చెంబో కాశీ అన్నపూర్ణ గంగా, కైలాస కమలావరికి గంగా భవాని రాణి కరుణించవమ్మ జనని గంగా భవాని రాణి రాణి కరుణించవమ్మ జనని గంగా భవాని రాణి నీవమ్మవు నీవేనమ్మ మమ్మ ధరించవమ్మ వమ్మవు నీవేనమ్మ సామ్లావరికి మాదేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా, మాదేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా, కైలాసవాస మమ్మో కరుణించగరావా, కైలాసవాస మమ్మో కరుణించగరావా, పార్వతి పరమేశ మమ్మో పాలించగరావా, పార్వతి పరమేశ మమ్మో పాలించగరావా. ఓ రాజా వారు మీకు 10,000 గంటలు కదా, చల్లగా వరదలు కదా. రాజా మాది గొల్లపూడి పట్నం. ఎందుకొరకు వచ్చినారు ఇక్కడ చెప్పండి కదా. జయ రజన చంద్రావరికి వందనములు వందనములు, చల్లగా సూర్య రాజా వందనములు వందనములు, వందనములు రాజా రాజా వందనములు వందనములు, వందనములు సూర్య రాజా వందనములు వందనములు, వందనములు సూర్య రాజా వందనములు వందనములు. పొద్దుగాయి తాకు వచ్చి అందమారా రావయ్యా, పొద్దుగాయి తాకు వచ్చి వందనముల జీవితావయ్యా, వందనములే నాతో వచ్చే. అందమారి రావయ్యా, పొద్దుగాయి తాకు వచ్చి. వందనముల జీవితావయ్యా, వందనములే నాతో వచ్చే. రాజా నీకు 10,000 వందనములు కదా. వారదిల్లు కదా. జాయిరంజనే ఆసాంలా వారికి వారదిల్లుడి వారాదిల్లుడి వారాదిల్లుడి పోయేవారా, వారదిల్లుడి వారాదిల్లుడి వారాదిల్లుడి పోయేవారా, వారదిల్లుడి వారాదిల్లుడి వారాదిల్లుడి
ఈ రాజ్యానికి రావడానికి కారణం ఏదో నా అతని వివరించుండి కదా. అలాగే వివరిస్తారు రాజా. జయ రాజాకి జై రాజావయ్యా ఒక్క మాట అడగేదాని నావయ్యా 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 ఒక్కమోను ఎందావో కోరగాని నావయ్యా ఉలగోలయ్యా వడియేదా ఒక్క మోయా కోపమోను ఎందావో కోరగాని నావయ్యా కోపమోను ఎందావో కోరగాని నావయ్యా జయ రాజగారు ఒక మాట అడుగుతాను కానీ కోపం రావద్దు మీకు. అదే విధంగా జాయురంజనయ సామ్లావరికి అది ఎట్టి మాట మగానే జలపండి పోయేవారా అది ఎట్టి మాట మగానే జలపోలే పోయేవారా అది ఎట్టి మాట మగానే జలపండి పోయేవారా అది ఎట్టి మాట మగానే జలపోలే పోయేవారా అది ఎట్టి మాట మగానే నాతోటి జలపుడు మీరు భయములు జెండాడండి నాతోటి జలపుడు మీరు భయములు జెండాడు మాతోటి జలపుడు మీరు భయములు జెండాడండి నాతోటి జలపుడు మీరు భయములు జెండాడండి మాతోటి జలపుడు మీరు జాయురంజనయ సామ్లావరికి ఓ బోయిల్లారా ఓ రాజా అది ఎట్టి మాటనో నాతోని భయపడకుండా తెలుపును కదా. అలాగే తెలుపుతారు రాజా. జయ రాజాకి మీ తోడు ఎవరైనా ఉన్నారో ఊరిలోనా 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 మీ తోడు ఎవరైనా ఉన్నారా ఊరిలోనా మాతోని పోరాడా ఉన్నారా ఊరిలోనా పోరాడా ఉన్నారా ఊరిలోనా మాతోని పోరాడా ఉన్నారా ఊరిలోనా మాతోని పోరాడా ఉన్నారా ఊరిలోనా రాజావారు ఏమి? మీ తోడు ఎవరైనా ఉన్నారా ఊర్లో మాకు తెలుపుంది కదా. అదే విధంగా చెప్తాను. జాయురంజనయ సామ్లావరికి నాకు తోడు ఎవ్వరు లేరు లేరు ఈ జగతిలోన నాకు తోడు ఎవ్వరు లేరు లేరు జగతిలోన మగతోడు ఎవ్వరు లేరు లేరు ఈ జగతిలోన నాకు తోడు ఎవ్వరు లేరు లేరు జగతిలోన మగతోడు ఎవ్వరు లేరు లేరు ఈ జగతిలోన ఇంకేనా నీ సంగతులు లేరు ఈ జగతిలోన జలపోలే పోయల్లారా ఇంకేనా మీ సంగతులు లేరు మీ జగతిలోన ఇంకేనా మీ సంగతులు జలపోలే పోయల్లారా జాయురంజనయ సామ్లావరికి ఓ బోయిల్లారా ఓ రాజా. మీరు అడిగడానికి నాకేం తప్పు లేదు కానీ నాకు తోడు ఎవరు లేరు. మీరు అడుగుట కారణం ఇంతేనా ఇంకా ఏమైనా ఉన్నదా? అడుగుతాం రాజా ఇంకొక మాట. జయ రాజాకి రాజావయ్యా నీదు తల్లి తండ్రులే ఎవరయ్యా రాజావయ్యా నీదు తల్లి లే తండ్రులే ఎవరయ్యా రాజావయ్యా నీదు తల్లి ఏ దేశమును మీదే జరగదు రాజావయ్యా ఏ దేశమును మీదే ఎరగంపు రాజావయ్యా ఏ దేశమును మీదే రాజగారు మీ తల్లిదండ్రుల పేరైతే చెప్పండి కదా, ఏ ఊరు ఏమో చెప్పండి కదా. అదే విధంగా చెప్తాను. జాయురంజనయ సామ్లావరికి కోసాల దేశమూరా కోరి వయ్యో జాయురా కోసాల దేశమూరా కోరి వయ్యో జాయురా కోసాల దేశమూరా
మదిలో నాదలిచేను మరవకావి రంజానేలా ఓ బోయిల్లారా ఓ రాజా మా దేశమనంగా అయోధ్యపురి పట్టణం అంటారు. మా తండ్రి పేరు మాధవరాజు, మా తల్లి పేరు విమలాంగి. ఇంతేగాని మాతోని ఎవరు లేరు కదా. ఎవరు లేనట్టున్నావా? అవును. ఓ రాజా మీ ఊర్లో ఎవరు లేనట్టున్నావు కానీ నాకు ఒక అనుమానం వస్తుంది. ఏమి అనుమానం? తోడు ఎవరైనా ఉన్నారేమో అని. ఇంకోసారి ఆలోచించుకోమని చెప్తున్నా. ఇంకొకసారి ఆలోచించుకొని చెప్పమని. అదే విధంగా నాకు ఏదన్నా ఆలోచన వస్తే ఆ సేవకునికి చెప్పి మిమ్మల్ని పిలిపిస్తాను కదా. అలాగే పిలిపి మీరు వెళ్ళిరండి. మా దేవ చెంబో కాచి అన్నపూర్ణ గంగా కైలాసవాస మమ్ము కరుణించగరావా. జయ విలాసంలావరికి. ఓహో సేవక, ఈ బోయివారు అడిగిన దాన్ని బట్టి నాకు మాత్రము ఈ పాపిస్టు కుసుమగాంధీ నా మీద మత్తు మందు చల్లి వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నా తమ్ముడు నాకు యాదికి వచ్చినాడు కదా. కాబట్టి ఈ మత్తు మందు చల్లి నా మత్తులోకి ఇప్పటికి బయటకు వచ్చినాను నేను. ఇప్పుడు జ్ఞాపకాసం అంటున్నావా? అవునవును. అయితే కుసుమగాంధీ మాయలో నుండి ఇన్ని రోజులు. అవును. ఇప్పుడు ఆ బోయిలు అంటే నీకు వ్యాధికి వచ్చింది. ఇప్పుడు యాదికి వచ్చింది. వాళ్ళతో ఎవరు లేరని చెప్పినాను కానీ ఇప్పుడు నాకు యాదికి వచ్చింది కదా. నేను అనుకున్నా ఈ రోజులలో ఆడల్లో మహిమ గంతే ఉంటది. అక్కడ పోయినావు, ఆగమైపోయినావు. ఈ తమ్మునికి ఏమైంది కూడా మీకు మర్చిపోయినావయ్యా నువ్వు. ఇప్పుడు మాత్రం యాదికి వచ్చింది కానీ ఎంత బాధలో ఉన్నాడో నా తమ్ముడు తెలియదు కదా. ఇక ఏం చేస్తావు పో. జయ విరంజనయ సామ్లా వారికి కాటా కాటా నేను వెళ్తా. కాటిన కూడైతే దేవా కాటా కాటా నేను వెళ్తా. కాటిన కూడైతే దేవా కాటా కాటా నేను వెళ్తా. కాటిన కూడైతే దేవా కాటా కాటా నేను వెళ్తా. పాపిష్టున్నైతే నేను పరుగా నా తమ్ముణ్ణి మరిసే పాపిష్టున్నైతే నేను మాధవుని మదిలేలో పాపి చూడాలో వైదే కరుణాలేక నాగేంద్రుడు కాటు వేసే నా తమ్మున్నే కరుణాలేక నాగేంద్రుడు కాటు వేసే నాగేంద్రుడే కరుణాలేక నాగేంద్రుడు మందులా కాయి వచ్చి నేను దేవా పరమాత్మ మరి ఇక్కడ ఉంటేనయ్యా మందులా కాయి వచ్చి నేను మరి ఇక్కడ ఉంటేనయ్యా
రాజునైతే నీ దేవా దేవా కుస్మానగర పట్టానముకా రాజులైతే దేవా దేవా కృష్ణగిరి లాలో నేరు తమ్మునికి ఎంత కష్టమో వచ్చనేమో దైవ మాయా తమ్మునికి ఎంత కష్టమో వచ్చలేవా దైవ మాయా తమ్మునికే బాధా బాధా దూరు మార్గుడనైతే నేను గమ్మ టీవీ వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరికీ కళాభివందనాలు. నాగలూరు గ్రామంలో రెండవసారి మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా నాటకాన్ని చిత్రీకరించడం. మొదటగా ఈ గ్రామంలో పెద్దిరాజు పెద్దమ్మ నాటకాన్ని చిత్రీకరించాను గమ్మ టీవీ ద్వారా. నాగలూరు గ్రామంలో ప్రదర్శించబడుతున్న ఈ సూర్యచంద్రుల నాటకాన్ని స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకాన్ని పూర్తిగా చిత్రీకరించి పార్ట్గా గమ్మ టీవీలో అప్లోడ్ చేస్తాను. ప్రతి పాటను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ భాగాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తెచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంలో మీ అందరి ఆదర అభిమానం, మీ ప్రోత్సాహం వల్లనే ఈ గమ్మ టీవీ ఇంత దూరం వచ్చిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 25వ తారీఖు 11వ నెల 2024 రోజున నాగలూరు గ్రామంలో సూర్యచంద్రుల నాటకం ఆడటం మొదలైంది. ఈ నాగలూరు గ్రామం గాంధారి మండల్, డిస్ట్రిక్ట్ కామారెడ్డి జిల్లా, కామారెడ్డిలో ఈ నాగలూరు గ్రామంలో ఈ నాటకం సూర్యచంద్రుల నాటకం. కావున ఈ ఆట కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ గమ్మ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గమ్మ టీవీ ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కళాభివందనాలు. నాగలూరు గ్రామంలో ప్రదర్శించబడుతున్న ఈ సూర్యచంద్రుల నాటకాన్ని స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకాన్ని పూర్తిగా చిత్రీకరించి పార్ట్గా గమ్మ టీవీలో అప్లోడ్ చేస్తాను. ప్రతి పాటను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ భాగాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తెచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంలో మీ అందరి ఆదర అభిమానం, మీ ప్రోత్సాహం వల్లనే ఈ గమ్మ టీవీ ఇంత దూరం వచ్చిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.